మంచి పెద్ద మనిషి. ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం సిజిహెచ్ఎస్ గురించి. అలాగే మన సిజిహెచ్ఎస్ జనరల్ సెక్రటరీ యూనియన్ గారికి, అలాగే ఇక్కడ వచ్చేటువంటి పెద్దలు, నా యొక్క స్నేహితులు అందరూ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు మనము ఈ డైరీస్, క్యాలెండర్స్, చిన్న ప్యాకెట్ క్యాలెండర్స్ రావడం జరిగింది. నిన్న యూనియన్ నర్సులు తెచ్చారు. వాటిని తొందరగా మనం ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ కాదు సెకండ్ ఇవ్వాలి, కానీ మనకి ఏంటంటే సెకండ్ అంటే కాడు కదా ఈరోజు మేము ఇస్తున్నాం. కాబట్టి అందరికంటే ఫస్ట్ మనం ఇస్తున్నాం క్యాలెండర్, ఇంకెక్కడ ఇవ్వలేదు. కాబట్టి మనము సంతోషంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటాం సేవా గారితో, సిపిఎస్ గారితో. అలాగే ఫస్ట్ మనము నూతన కమిటీ ఒక పరిచయ కార్యక్రమం అవుతుంది. మహిళలు వీరు యాక్టివిటీ ఆడారు, చాలా చురుకైన చాలా యాక్టివిటీ ఇద్దరు, విజయలక్ష్మి అని కావ్య మీరం గారు, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ విధంగా వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ యొక్క అజెండా పైన జరిగింది. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర 2026 సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఇటువంటి మంచి సందర్భంగా మా సిహెచ్ఎస్ డిస్పెన్సరీని కూడా గుర్తు చేసుకొని మమ్మల్ని కూడా మీలో ఒకరిగా ఇన్వాల్వ్ చేసినందుకు కూడా మీ అందరికీ, ముఖ్యంగా ఆర్గనైజర్స్కి మేము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ క్రెడిట్ అనేది నా ఒక్కడికే కాదు, మా యొక్క ఇంకా 7 డాక్టర్స్ ఉన్నారు, ఫార్మసిస్టులు ఉన్నారు, అందరు స్టాఫ్ ఉన్నారు. కానీ మేము అందరం కూడా ఈ టైంలో స్పేర్ చేయలేం కాబట్టి నేను ఒక్కరిని వాళ్ళ తరపున వచ్చాను. సో ఈ క్రెడిట్ అనేది మా స్టాఫ్కి, డిస్పెన్సరీ మొత్తానికి కూడా అందుతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మీ యొక్క అసోసియేషను ఈ మధ్యకాలంలో నేను చూశాను, చాలా యాక్టివ్గా ఇటువంటి యాక్టివిటీస్ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. ఎందుకంటే మనము సీనియర్ సిటిజన్స్ ఏదో ఇంట్లోనే కూర్చొని పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఇంటికే పరిమితం కాకుండా ఇట్లా నలుగురితో పాటు కలిసి డిస్కస్ చేస్తుంటే మీకు కూడా ఆరోగ్యానికి మంచిది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మీరు చేస్తున్నట్టుగా అంటే ఇటువైపు మాత్రం మీది ఎక్కువగా ఫేమస్గా అంటే నోటెడ్గా కనిపిస్తుంది. మీరు బాగా పని చేస్తున్నారు మీ పోలీస్ కోసం. దానికి కూడా నేను చాలా కృతజ్ఞుడిని. ఎందుకంటే అందులో మన డిస్పెన్సరీ పేరు కూడా వస్తుంది, మేము కూడా హైలైట్ అవుతున్నాము. సో అది తర్వాత ముఖ్యంగా ఇంకోటి మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్న 13 డిస్పెన్సరీలో మనది ఒక యూనిట్, అంటే ఒక సబార్డినేట్ ఆఫీస్ అన్నట్టు. మీరు కొన్ని సమస్యలు చెప్తారు, ఇండివిజువల్గా నా అంతటా నేను కొన్ని పరిష్కారం చేయలేను. ఎందుకంటే నేను డైరెక్టర్ని కాదు, లేదంటే వాళ్ళు కొన్ని ఉంటే వాళ్ళ పరిధిలో ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ ఇన్ఛార్జ్ లెవెల్లో కానీ డిస్పెన్సరీ లెవెల్లో కానీ ఏ హెల్ప్ అయినా అడగండి, వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. మేము తప్పకుండా చేద్దాము. తర్వాత ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఏమన్నారంటే, మన ప్రధానమంత్రి గారు మన స్వదేశీ యొక్క మెటీరియల్ని వాడాలి అన్నట్టుగా జన్ ఔషధిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉండదంటే, అలోపతి అనేది మెయిన్గా బయట దేశాల నుంచి వచ్చింది. ఆ మెడిసిన్స్ కూడా ఎక్కువ బయట కంపెనీస్ ఉండేవి. కాకపోతే మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే, మనం ఇతర కంట్రీల మీద ఆధారపడకుండా మనం కూడా స్వయం శక్తి తోటి కొన్ని తయారు చేయాలన్న వేలో జన్ ఔషధి అనేది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చేసి జన్ ఔషధి మెడిసిన్స్ తెస్తున్నారు. అవి 3 స్టేజెస్లో చెక్ అవుతుంటాయి. పొటెన్సీ అని కానీ ఎఫికసీ అని కానీ చెక్ అవుతుంటుంది. అట్లనేం కాదు, జన్ ఔషధి కాబట్టి దీనికి పొటెన్సీ ఉండదు, పవర్ ఉండదని మీరు అట్లా అనుకోవద్దు. కాకపోతే ఏంటంటే, అది ఈ ఫ్యాషన్గా ప్యాకింగ్ కాదు, కలర్ఫుల్గా ఉండదు, ఏది ఉండదు. కాకపోతే దాంట్లో పొటెన్సీ 90% పొటెన్సీ ఉంటుంది. అది 3 స్టేజ్ లెవెల్లో కూడా తయారయ్యేటప్పుడు చెక్ అవుతుంది. సో కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ వరి అవ్వకూడదు. సో కాబట్టి ఇది ఇంకోటి ఏంటంటే, ఈ పాలసీ అనేది మన యొక్క కంచనవాక్ డిస్పెన్సరీనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని డిస్పెన్సరీలు ఫాలో అవుతున్నాయి, మనము ఫాలో అవుతున్నాము. కాకపోతే ఎప్పుడైతే మనకి సంబంధించినది అది అవైలబుల్ లేదనుకోండి, తప్పకుండా మీరు అన్నట్టుగానే మేము దాన్ని బయట నుంచి తెప్పించి మీరు అనుకున్న బ్రాండ్ తెప్పించి ఇద్దామే. మేము దానికి తప్పకుండా మీకు సహాయం చేస్తాము.
ఇంకోటి ఏంటంటే మీరు ఈసారి వచ్చినప్పుడు ఈ కంపెనీ ఉంటుంది, ఆ సారి వచ్చిన ఆ పేరు వస్తుందంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మెయిన్గా అంటే మీకు మెడికల్గా ఎట్లా ఉంటుందంటే మనము ఫార్మసిస్టులు కానీ డాక్టర్లు కానీ ఏంటంటే దీంట్లో మనకి ఆ యొక్క డ్రగ్ యొక్క కాంపోజిషన్ అనేది మెయిన్. ఇప్పుడు అది పేరు అనేది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనం సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకటి, సపోజ్ మనం ఒక సబ్బు కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, బయటకు మార్కెట్కి వెళ్తే రకరకాల సబ్బులు ఉంటాయి. బట్ మెయిన్ దాని పర్పస్ ఏంటంటే మనకున్న మట్టిని పోగొట్టడం కోసమనే. సో అట్లా ఇప్పుడు ఒక సాల్ట్, ఇప్పుడు బీపీ కోసము టెల్మా ఉంది. టెల్మా అనేది అదొక బ్రాండ్ నేమ్, దాంట్లో టెల్మిసాటన్ అనేది మెయిన్గా డ్రగ్. అట్లా కొన్ని వందల కంపెనీలు దాన్ని తయారు చేస్తున్నాయి. సో వందల కంపెనీలు చేస్తున్నప్పుడు మనకి అవైలబిలిటీని బట్టి ఏదో ఒక కంపెనీ సప్లై వస్తుంది. ఆ పేరు ఏదైనా పెట్టుకుంటాడు. ఇప్పుడు అందరూ ఒకే పేరు పెట్టుకోలేరు కదా. ఇప్పుడు మన ఇంతమంది ఉన్నారంటే మన అందరి పేర్లు ఒకటే కదా, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే మనందరం మనుషులు, హ్యూమన్ బీయింగ్స్. మన అందరికీ 2 కళ్ళు 2 చేతులు 2 అట్లనే ఇప్పుడు ప్రతి ఏ కంపెనీ తయారు చేసినా కానీ ఆ డ్రగ్కు పొటెన్షియల్ ఉంటుంది. మీరు ఏంటంటే సైకలాజికల్గా అప్పుడు తీసుకున్నప్పుడు ఇది ఉంది, ఇప్పుడు పని చేస్తుందా లేదా అని అంటారు. ఇప్పుడు మీరు మాటల్లో కూడా అదే అన్నారు. ఇప్పుడు చాలా మంది మాకు సార్ ఇది ఇచ్చారు, ఇప్పుడు ఇది ఇచ్చారంటే ఇప్పుడు ఈ పాలసీ డిసిషన్ని మనం ఇన్ఛార్జ్ కానీ మనం ఏం చేంజ్ చేయలేము. అదే ఒక యూనిఫామిటీ. సో కాబట్టి మీరు అటువంటి మనసులో పెట్టుకోకుండా వాడుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫార్మసిస్టులు కూడా వాళ్ళు ఫార్మసిస్ట్ అవుతారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు మీకు ఇష్యూ చేస్తున్నప్పుడు మీకు అట్లా రాంగ్ వాళ్ళు ఎవరు రాసే డాక్టర్లు కూడా మీకు ఏదో రాంగ్ మెడిసిన్ రాసి ఇస్తారని కానీ, లేదంటే ఏదైనా స్పాయిల్ అయింది కానీ లేకపోతే ఎక్స్పైర్ అయిన వాటిని అనేది వాళ్ళు జాన్ పూచ్ గారు ఎప్పుడు ఇవ్వరు. ఎప్పుడైనా బై ఛాన్స్ ఏదో ఒకటి చూసుకోకుండా అయితే దట్ డిఫరెంట్. బట్ ఎవరు కూడా పర్పస్ఫుల్గా అటువంటి చేయరు. ఏదైనా ఉంటే మీరు మా నోటీసులోకి తేండి. సో మీరు కూడా సిజిహెచ్ఎస్ బెనిఫిట్స్ అయ్యుండి కూడా మరి ఇంత మంచి యాక్టివిటీస్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషం. మరి మేము ఎప్పుడు మీకు హెల్ప్ఫుల్గా ఉంటాము. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు కూడా మాతో కోఆపరేషన్ ఉండండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి కానీ మీరు అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ నేను ముగిస్తాను. మన ఇంటెన్షను, ఎన్సిసిపిఐ ఇంటెన్షను అందరినీ కలిపి అందరినీ ఒక దారిలో నడపాలనే ఉద్దేశంతో ఎన్సిసిపిఐ ఫామ్ అయింది. నేషనల్ లెవెల్లో ఫామ్ అయింది. అయినప్పటికీ నేషనల్ లెవెల్లో ఫామ్ అయినప్పటికీ ఎన్నో ఆర్గనైజేషన్లు అందులో అఫిలియేషన్ తీసుకున్నాయి. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇంకా యునైటెడ్ కాలేదు అనేసి అన్ని స్టేట్లో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలలో ఎన్సిసిపిఐ బ్రాంచ్లు ఏర్పరచాలనేసి 2 సంవత్సరాల నుంచి కోరుతుంది. మనం ఇనిషియేషన్ తీసుకున్నాం. మన తర్వాత మనం ఫామ్ చేసినాం ఎన్సిసిపిఐ సిఓసి తెలంగాణని. మనం ఫామ్ చేసిన 2 నెలలకు 3 నెలలకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఫామ్ అయింది. ఫస్ట్ తెలంగాణ, సెకండ్ ఆంధ్రప్రదేశ్, తర్వాత అక్కడ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీలో ఫామ్ అవుతుంది. ఢిల్లీలో ఫామ్ కాలే, మనం ఫామ్ చేసిన తర్వాతే. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మనకు లిస్ట్ వేస్తే 30 డిమాండ్లు ఉన్నాయి. 28 డిమాండ్లతోటి మనం గవర్నమెంట్కు మెమోరండమ్స్ సబ్మిట్ చేస్తున్నాం. ఈ గవర్నమెంటు 3వసారి గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అది ఇండిపెండెంట్గా ఫామ్ కాలేదు. మోడీ ఇండిపెండెంట్గా ఫామ్ చేయలేదు. మోడీకి సపోర్ట్ ఇంకా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, వీళ్ళిద్దరి సపోర్ట్ తోటి ఫామ్ అయింది. మీకు తెలుసు నితీష్ కుమార్ గురించి, తెలియకుండా తెలుసుకోవాలి. ఎన్నిసార్లు ఇటు జంప్ అయ్యాడు, ఎన్నిసార్లు ఇటు జంప్ అయ్యాడు నితీష్ కుమార్ అనేది చూస్తే బుక్ సరిపోదు. ఈ డైరీ కట్టి ఇంకా పెద్దగా రాయాల్సి వస్తుంది. అన్నిసార్లు జంప్ అయినాడు. మరి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు బూతులు తిట్టాడు ఎవరిని? మోడీని బూతులు తిడుతూనే ఉన్నాడు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళ సపోర్ట్ తోటి గవర్నమెంట్ ఫామ్ అయితే వాడి మనసులో ఏముంటుంది? భయం, వణుకుతున్నాడు. ఫామ్ చేశాడు కానీ ఎప్పుడు ఏమైపోద్దో, ఎప్పుడు కింద పడిపోతానో అని వణుకుతున్నాడు. ఆ సమయంలో మన వాళ్ళు ఎన్సిసిపిఐ వాళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఇదే టైం, మనం కూడా పోరాటం చేసే టైం ఇదే అనేది తీసేసుకొని మెమోరండమ్స్ స్టార్ట్ చేసినాం.
జనవరి 25 నుంచే మెమోరాండమ్స్ ఇవ్వటం స్టార్ట్ చేశాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా వీళ్ళందరికీ మెమోరాండమ్స్ ఇస్తూనే ఉన్నాం. ఫైనాన్స్ మినిస్టర్కు, నిర్మలా సీతారామన్కు, డిఓపి ఎన్టీ వాళ్ళకి, సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ కాదు, అందరికి మనం మెమోరాండమ్స్ ఇస్తూనే ఉన్నాం. ఈ టైంలో మనకు మనం ఊహించలేని విధంగా ఫైనాన్స్ బిల్ స్టార్ట్ అవుతుంటే ఫైనాన్స్ బిల్తో ముడిపెట్టి వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ పెట్టారు. వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అంటే ఏముంటుంది ఎవరికి అర్థం కాదు. అయినప్పటికీ మన వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు, ఫైనాన్స్ బిల్తో పాటు మన బిల్ పెట్టడం ఏంటి, పెన్షన్ బిల్ పెట్టడం ఏంటి, ఫైనాన్స్ బిల్ ఏంటి ఏముంటుంది, ఎక్కడ బిల్ ఎందుకు, పెన్షనర్స్ బిల్ ఎందుకు, అందులో పెట్టింది 25వ తారీఖు నాడు, 25 మార్చ్. లోక్సభలో పాస్ అయింది 27 మార్చ్. అది పాస్ అయిన మరునాటికే మన వాళ్ళకి అర్థమైపోయింది, మరి ఈ బిల్ అయితే మనం గోవిందరా మనకు పెన్షన్ దొరకదని. కానీ మన వాళ్ళు ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారు, పెన్షన్ దొరుకుద్ది అని అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే పెన్షన్ ఇక పెరగదు. ఈ పెన్షన్ ఇప్పుడు ఏదైతే పెన్షన్ దొరుకుతుందో మనకు చివరి శ్వాస దాకా అదే పెన్షన్ దొరుకుద్ది అని మాత్రం అర్థం చేసుకుంటున్నారు, అదే ప్రచారం చేస్తున్నారు. కానీ నౌ దిస్ హ్యాస్ బికమ్ ఏ ఇది ఒక మన టర్మినాలజీ అంత పోయింది. దానిలో రెండిట్లో పాస్ అయింది, లోక్సభలో రాజ్యసభలో పాస్ అయిన తర్వాత యాక్ట్ అయిపోయింది. దాని మీద నీకు నాకు ఎవరికి ఏ అధికారం ఉండదు, క్వశ్చన్ చేసేందుకు అధికారం ఉండదు. నువ్వు ఏ పార్లమెంట్ ఏ సుప్రీంకోర్టుకు ఏ హైకోర్టుకు పోయే అధికారం ఉండదు, వాళ్ళ జ్యూరిడిక్షన్లో రాదు. అది ఏమైనా పార్లమెంట్ జ్యూరిడిక్షన్లో ఆ గవర్నమెంట్కి ఇచ్చిన వాళ్ళ జ్యూరిడిక్షన్లో ఉంటుంది. నీకు పెన్షన్ ఇవ్వాలనేమో మనం అనుకుంటున్నాం, మనకు ఇక పెన్షన్ పెరగదు, మనకు డిఏ పెరగదు, మనకు పే కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ మనకు అమలు కాదు అనేసి మనం అనుకుంటాం. మనకు ఎప్పుడు ఎంతైతే పెన్షన్ దొరుకుతుందో మనం సచ్చిన దాకా ఇంతే దొరుకుద్ది అనేది ప్రచారం జరుగుతుంది. కానీ అది యాక్ట్ అయిపోయింది, వాడి చేతిలో ఉంది, వాడు ఏం చేసినా చేయొచ్చు. పనిచేస్తున్న వర్కర్స్కు ఇవాళ పనిచేస్తున్న వాళ్ళకు పెన్షన్ ఇవ్వను అని అన్నోడు పనిచేయని వాడికి ఎందుకు పెన్షన్ ఇవ్వాలి? CGHS Kanchanba Committee Jindabad, Jindabad State Committee Jindabad, 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 Yatra State Committee Jindabad, 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 our unity Jindabad, 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 our unity Jindabad, Jindabad. హాయ్ హలో నమస్తే, నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.